ఖరీఫ్ సీజన్‌కి సంబంధించిన రైతు భరోసా అమౌంటు రేపు ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ చేసే కార్యక్రమం రేపైతే భారీ సభ ఉన్న నేపథ్యం మనమైతే చూసాము. అయితే రేపు ఎవరికి రైతు భరోసా డబ్బులు పడుతుందనే ప్రశ్న కూడా వస్తా ఉంది. ఎందుకంటే గతంలో కొంతమందికి రైతు భరోసా పడని నేపథ్యం కూడా చూసాము. అయితే ఇప్పుడు అందరికీ రైతు భరోసా ఇస్తారా? అందరికీ ఇస్తే ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? ఎంత వేస్తారు? అనే విధంగా చాలా ప్రశ్నలైతే తలెత్తుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ముఖ్యంగా రైతు భరోసా సంబంధించి అంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేస్తున్న నేపథ్యంలో గత సీజన్లో మాత్రం 2 ఎకరాలకు మాత్రమే మరి రైతు భరోసా అందించింది. మరి ఇప్పుడైనా అన్ని ఎకరాలకు ఇస్తారా, లేకుంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్నట్టుగా అటు అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా రైతు భరోసాకి ఏవైతే నిధుల సేకరణ కూడా పనులు పూర్తయిన నేపథ్యం కనబడతా ఉంది. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో మరి రైతు భరోసా మొదటి విడత డబ్బులు వేసే విధంగా ప్రణాళిక అయితే జరుగుతూ ఉంది. మరి 9,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఏవైతే సమీకరణలు అయితే పూర్తయిన నేపథ్యంలో ఒకరికి 6,000 చొప్పున రేపు ఒకే ఎకరానికి పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే అందరికీ పడుతుందా, దాంట్లో ఏమన్నా వ్యత్యాసాలు ఉండబోతా ఉన్నాయని కూడా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. అయితే ఇందులో ఎవరైతే పాతగా రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఏవైతే దశల వారీగా డబ్బులు పడ్డాయి, ఇప్పుడు కూడా అదే విధంగా పడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రము మరి వచ్చే నెల 15వ తారీఖు అలా పడే అవకాశాలు కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే నెల అంటే జూలై 5వ తారీఖు వరకు దరఖాస్తుల డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 5 రోజులలో కొత్తగా ఎవరంటే అంటే గత సంవత్సరం కాలం నుండి కొత్తగా పాస్బుక్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 5 రోజులలో అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళకి అంటే వచ్చే నెల 15వ తారీఖు వరకు వాళ్ళ అకౌంట్లో ఒక దశకు సంబంధించి అంటే ఒక ఎకరానికి 6,000 రూపాయలు పడే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే ఎన్ని ఎకరాలకు వేస్తారన్న ప్రశ్నకి సమాధానం ప్రభుత్వం కూడా చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాము అన్ని ఎకరాలకు ఈ వ్యవసాయం చేసే ఎంత భూమి ఉన్నా కానీ అంతవరకు మరి రైతు భరోసా వేస్తామని ముందు నుండి చెప్పారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోతలుగా విధిస్తున్న నేపథ్యం కూడా చూసాము. ఈసారి కూడా మరి దశల వారీగా వేసే క్రమం అయితే కనబడతా ఉంది. ఈ దశల వారీగా వేసే ప్రక్రియలో మనం గత సీజన్ చూసుకున్నట్లయితే 2 దశలు మాత్రమే వేశారు, 2 ఎకరాలకు మాత్రమే వేశారు. కానీ అంతకుముందు మరి చూసినట్లయితే మరి మున్సిపల్ ఎన్నికలు ఉన్న సమయంలో కావచ్చు, ఎన్నికలు వస్తున్నాయన్న కొంత ముందు చూపుతో కావచ్చు, ఎన్ని ఎకరాలు ఉన్నా డబ్బులు వేసిన తీరు కూడా మనం చూసాం. అంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీరుగా ప్రవర్తిస్తూ ఉంది, ఎన్నికల తర్వాత మరొక తీరు ప్రవర్తిస్తూ ఉంది అన్నట్టుగా రైతులైతే కొంత ఆవేదన చెందుతూ ఉంది. ఎందుకంటే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఒక దశలేమో పూర్తిగా అమౌంట్ వేయడం, ఒక దశలేమో విడతల వారిగా వేసి 2 ఎకరాలకు మాత్రమే వేయడం. ఇక్కడ రైతులు కూడా ఒక అవగాహనకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈసారి కూడా మరి దశల వారీగా వేస్తూ ఉన్నారు కాబట్టి మరి 2 నుండి 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి గతంలో కూడా ఏవైతే 9,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిలో 6,000 కోట్ల రూపాయలు, సుమారుగా 6,300 కోట్ల రూపాయలు మాత్రమే మరి రైతుల ఖాతాలో పడ్డాయి. దాదాపుగా ఇంకా 2,800 కోట్లు పైననే మరి పెండింగ్ ఉన్న నేపథ్యం మనం చూసాము. ఇంకా ఆ పెండింగ్ ఉన్న డబ్బులు అలానే పెట్టి ఇప్పుడు ఖరీఫ్ సీజన్కి సంబంధించిన రైతు భరోసా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. మరి అవి ఎప్పుడైనా వేస్తారా వేయరా అనే ప్రశ్న కూడా చాలామంది తలెత్తుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి రైతుల్లో కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒకవైపు రైతు భరోసా సంబంధించిన డబ్బుల విషయంలో, మరొక వైపు యూరియా సంబంధించిన విషయంలో కొంత రైతులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి రేపు జరగబోయే సభలో మరి సీఎం రేవంత్ రెడ్డి యూరియా గురించి కావచ్చు, లేకుంటే రైతు భరోసా గురించి కావచ్చు మన క్లారిటీ ఇస్తారా అంటూ అన్నదాత కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.